మీడియా మిత్రులకు నమస్కారం. రేపు కొండగట్టులో జరగబోయే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రావడం జరుగుతుంది. బేగంపేట నుంచి నేరుగా జేఎన్‌టీయూ ఏదైతే కొండగట్టు దగ్గర ఉందో అక్కడ చాపర్ ద్వారా రావడం జరుగుతుంది. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత నెక్స్ట్ కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క సన్నిధిలో పూజా కార్యక్రమం ముగించుకొని ఆ తర్వాత టీటీడీ నుంచి ఏదైతే నిధులు మంజూరు చేశారో దాదాపు 35,19,00,000 ఆ ఒక్క నిధుల ద్వారా 96 గదులు ఏదైతే భక్తుల సౌకర్యాల కోసం వాళ్ళు ఉండడానికి 96 గదులు, అదేవిధంగా 2,000 దీక్ష విరమించే ఒక మండపం ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు భాగస్థులైనందుకు మాకు శుభ సూచనం. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది మిగతా అనేక వర్గాలు ఉన్నా కానీ ఎక్కడ కూడా కొండగొట్ట ఆలయం గురించి ఆలోచించలే. అటువంటి ఆలోచన ఆయనకు రావడం, ఆ ఆలోచనతోటి ఈ రకంగా అన్నీ టకటక అయిపోయిన తర్వాత మేము రేపు ఏదైతే కార్యక్రమాలు చేస్తుర్రో చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇది యావత్తు భారతదేశంలో ఉన్న ఆంజనేయ స్వామి భక్తులు హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడ కొండగట్టులో చాలామంది మహారాష్ట్ర నుంచి, నాసిక్ నుంచి, అదేవిధంగా కర్ణాటక నుంచి, అదేవిధంగా ఒరిస్సా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి రకరకాల ఇక్కడొచ్చి ఆ ఒక్క దీక్షను విరమించి ఆ తర్వాత డైరెక్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధికెళ్ళి రావడం జరుగుతుంది. అందులో భాగంగా టీటీడీ వాళ్ళు ఏదైతే మాకు 35,19,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఒక్క దాన్ని తేవడంలో ప్రతిసారి టీటీడీ వాళ్ళతోటి మాట్లాడి ఆ ఒక్క ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే గొప్ప సంకల్పంతోటి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన చొరవతో ఈరోజు ఆ ఒక్క కార్యక్రమం జరిగింది. రేపు ఈ యొక్క కార్యక్రమానికి పునాది వేయబోతున్నారు. అదేవిధంగా అక్కడ ఏదైతే టీటీడీకి సంబంధించిన ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇక్కడ రావడం, అదేవిధంగా కార్యకర్తలతో కలుసుకొని మాట్లాడడం ముఖ్య కార్యకర్తలతోటి. ఎందుకంటే ఉమ్మడి 10 జిల్లాల నుంచి ముఖ్య కార్యకర్తలు 500 మంది, మిగతా వార్డ్ మెంబర్లు 100 మంది దాకా ఉన్నారు. వాళ్ళతోటి మాట్లాడి వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా ప్రోగ్రామ్ రేపటి. రేపు ఉదయం ఎన్ని గంటలకు సారు దాదాపు నాకు తెలిసి 10 గంటల వరకు ఇక్కడ కొండగట్టులో ఉంటారు. ఆ తర్వాత కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ.